హాయ్ అండి. వేడి వేడి అన్నంలో మనం చేసిన కొబ్బరి పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొబ్బరి పచ్చడి ఇలా చేసుకుంటే అన్నం మొత్తం ఈ కొబ్బరి పచ్చడితోనే తినేస్తారు. అంత బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ వరలక్ష్మి వ్రతం అప్పుడు కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. ఈ కొబ్బరి చిప్పల్ని శుభ్రంగా నీటితో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చాకుతో తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 టీ స్పూన్ల ధనియాలు అలాగే 1 టీ స్పూన్ పచ్చిపప్పు యాడ్ చేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు మరీ ఎక్కువ మాడిపోకుండా మరీ ఎక్కువ కాలకుండా మీడియం ఫ్లేమ్లో ఇలా వేయించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ నేను 3 పచ్చిమిరకాయలను 6 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరకాయలు ఇక్కడ నేను తీసుకున్న మంటవండి, అందుకే 3 తీసుకున్నాను. మంట లేనివైతే మీరు 4 యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో నేను రుచికి సరిపడా చింతపండు యాడ్ చేసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను గుప్పెడు ఫ్రెష్ కరివేపాకు ఆకుల్ని యాడ్ చేశాను. ఇవి అన్నీ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. ఇవి అన్నీ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి ఆరనివ్వాలి. ఇవి ఆరిపోయాక నూరుకోవడం కానీ మిక్సీ కానీ పట్టుకోవాలి. నూరుకుంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది, బట్ నేను ఇక్కడ మిక్సీ పట్టుకుంటున్నాను. ఇందులో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో నేను 1/2 కప్ హాట్ వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నాను. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో మినపప్పు, పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పచ్చడికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఒకవేళ మనం ముందుగా వేసుకున్న ఆయిల్ సరిపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా కొబ్బరి పచ్చడిని మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోతే మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఉల్లిగడ్డ, వెల్లుల్లిపాయ 2 వాడలేదండి. అంతే అండి, నేను చేసే కొబ్బరి పచ్చడి రెడీ. ఈ పచ్చడి 2 రోజుల వరకు స్టోర్ ఉంటుందండి. నెక్స్ట్ వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటూ ఉంటే అస్సలు నోరూరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే క్రాఫ్టెడ్ బైట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.